నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే నవంబర్ 17 అంటే నేటితోటి ఎగ్జాక్ట్లీగా మనకు 1 మంత్ అనేది ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలో ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ఎగ్జామ్లో అధిక మార్క్స్ పొందాలని అంటే మనం ఏ సబ్జెక్టుల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మనము హై స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్టుల వారీగా చూసుకుంటే వెయిటేజ్ ఏ సబ్జెక్టులో ఎక్కువ ఉంది, అదేవిధంగా ఈ తక్కువ టైంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ 1 మంత్లో మనం ఏ విధంగా చదివితే మనం అధిక సిలబస్ని రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా అభ్యర్థులకు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ, ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వారు ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనం ఒకసారి ఈ ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి సిలబస్ వెయిటేజ్ చూసినట్లయితే మనకు ముందుగా జనరల్ సైన్స్ నుంచి మనకు 25 మార్క్స్ అనేది మనకు రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా మనకు ఈ పేపర్ అనేది 100 మార్క్స్ కండక్ట్ చేస్తే ఈ 100 మార్క్స్లో మనకు జనరల్ సైన్స్ నుంచి 25 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ నుంచి 25 మార్క్స్, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 30 మార్కులు, అదేవిధంగా మనకు జనరల్ అవేర్నెస్ మరియు కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు మనకు వెయిటేజ్ అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు అభ్యర్థులు గమనించినట్లయితే గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా ఇదే వెయిటేజ్ని ఆల్మోస్ట్గా 1-2 మార్కులు అటు ఇటు వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ ఇదే వెయిటేజ్ని మనకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే మనకు ఇక్కడ వెయిటేజ్ అధికంగా ఉన్నటువంటి సబ్జెక్ట్ చూసినట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ మరియు రీజనింగ్, అంటే రీజనింగ్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీంట్లో మనకు దాదాపుగా 30 ప్రశ్నలు అడగడం జరుగుతుంది, ఓకేనా. 4 సబ్జెక్టులు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఓవరాల్గా పేపర్ని మనం డివైడ్ చేసుకుంటే 4 సబ్జెక్టుల వారిగా డివైడ్ చేసుకుంటే రీజనింగ్ నుంచే మనకు దాదాపుగా 30 మార్కులు అనేది మనకు కవర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని సబ్జెక్టులలో మనం ఒకసారి గమనించినట్లయితే ఈజీ అండ్ ఈజియెస్ట్ సబ్జెక్ట్, మనము తొందరగా నేర్చుకోగలిగేటువంటిది, తొందరగా మనకు గుర్తుండిపోయేటువంటి సబ్జెక్ట్ కూడా రీజనింగే. ఇది కొంత అంటే ఒకవేళ రీజనింగ్ సబ్జెక్ట్ ఇంతవరకు టచ్ చేయనటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారు కొంచెం కఠినంగా ఫీల్ అవ్వచ్చు. కానీ ఆల్రెడీ ఒక్కసారి ఈ రీజనింగ్ సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని కొన్ని టాపిక్స్ని రివిజన్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, ఒకసారి చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అధికంగా మార్క్స్ కూడా మనకు ఇదే సబ్జెక్ట్ నుంచి ఉంది. ఆ తర్వాత మనకు జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ నుంచి సేమ్ వెయిటేజ్ ఉంది, జనరల్ అవేర్నెస్ నుంచి కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్క్స్ ఉంది.